వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు అధికారులు ఉత్తమ సేవలు అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల విషయంలో శాఖల వారి సమీక్షించి ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ప్రధానంగా పెద్దాపురం పట్టణంలో శతాబ్ది పార్కు అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పరిచి డివైడర్లు రిపేర్ చేయించి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదే అని అన్నారు. మన 5 సంవత్సరాల్లో కూడా మరి ఎమ్మెల్యేగా ఉన్న మరి ఇక్కడ అధికారులు కానీ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం అధికారులు కానీ మన డిపార్ట్మెంట్ కానీ స్థానిక సంస్థల్లో ఉన్న వ్యక్తులు కానీ మరి వన్ సైడ్గా ఈరోజు వెళ్ళడం వల్ల డెవలప్మెంట్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గాను, గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది. మరి ఇలా ఈ నియోజకవర్గాన్ని మరి బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. అంచేత నేను అదే స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా పనిచేయడానికి అవసరం మీకు ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా మరి వన్ సైడ్గా ఎప్పుడూ కూడా లేని విధంగా అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళని గౌరవించిన అవకాశం ఉంది. కానీ మీరు డిపార్ట్మెంట్ ఎవరి మాట ఇది మీరు కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎవరైనా బాధ్యత మా పని మీద చేసుకెళ్తాం అనే పద్ధతిలో 5 సంవత్సరాలు మరి మీరందరూ కూడా వెళ్ళారు. అందులో అనుమానం లేదు ఏమీ. అంచేత ఇలా నా పాలసీ ఏంటంటే వీళ్ళు లేకపోయినా ప్రజలతో ఉండాలి, నేను ప్రజా సమస్యలు పరిష్కరించాలి, అభివృద్ధి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వట్లేదు అంచేత నేను ప్రజలతో ఉండాలని చెప్తే ఆ దాంట్లో నేను వెళ్ళాను. అంచేత నేను సక్సెస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా ఇప్పుడు అందరికీ న్యాయం గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. అధికారులు మీరు కూడా మా నాయకులు గౌరవించుకుంటూ నన్ను గౌరవించుకుంటూ పనిచేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇది వరకు అంతా ఏదో పరిస్థితి కాదు. ప్రతి పంచాయతీ ప్రతి వార్డు మీద కూడా నాకు దృష్టి ఎలా ఉంటుంది, పని కూడా అలాగే ఉంటుంది. పనులన్నీ కూడా టక్గా స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అంచేత మీరందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. పనిచేసి కూడా మా దగ్గర ఉండాలి. పని చేయకపోతే మా దగ్గర ఉండరు. లేదా కొంతమంది ఇందులో మొన్న ఎన్నికలు వచ్చారు, కొత్తగా వచ్చారు, వీళ్ళు తెలియదు. మరి అది చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఏం అనలేం. కానీ మీరందరూ కొత్తగా వచ్చారు కనుక మరి ఎలక్షన్ డ్యూటీకి వచ్చారు. మరి ఎలక్షన్ డ్యూటీకి ఉంటారు. అందరూ ప్రభుత్వం నిర్ణయం, దానికి వేరే అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఇప్పుడు ఉన్నంత వరకు కూడా ఇది మీకు ఆర్డర్ వచ్చేదాకా లేక మీరు పర్మనెంట్ ఉన్నా మాకేమీ అభ్యంతరం లేదు. ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమని ఎవరిని ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టుబడి ఉంటారు. చేత మీరు ఒక్కో డిపార్ట్మెంట్కి టైం లేదు కనుక ఒక్కో డిపార్ట్మెంట్ అడుగుతారు. దానికి నేను చేయవలసి చెప్తాను. మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీరు. ఇవాళ ఈ మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా డబల్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఆఫీసులు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ ఇవన్నీ కూడా వేసాం. ఇవన్నీ కూడా వర్క్ సర్వనాశనం చేశారు. రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ అని చూడలేదు. లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా లైట్ బల్బ్ మారిపోయినా మార్చలేని పరిస్థితి. మున్సిపాలిటీ ఎలా వన్ సైడ్గా ఏమైనా బాధ లేదు, మనకెందుకు లేని పరిస్థితుల్లో అధికారులు కూడా వ్యవహరించారు. చేత మీరు ఇప్పుడు రాజుగారు ఇప్పుడు మాట్లాడితే రాజుగారు కూడా చెప్పడం జరిగింది. ముందు పార్క్ స్టార్ట్ చేయండి, పార్క్ బాగు చేయవలసిన బాధ్యత. 5 సంవత్సరాల కింద మాట ఇది. ఈ 5 సంవత్సరాలు నిద్రపోయారు కనుక మేము మళ్ళీ చెప్పవలసి వస్తుంది. 5 సంవత్సరాల మాట మళ్ళీ వెనకాల వాల్సి వస్తుంది. లేదా మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేయాలి, వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ అట్లేకుండా మన రోడ్డు కట్టలేకుండా వెనక్కి వెళ్ళిపోయేలాగా బాధ్యత తీసుకోవాలి. వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత ఉంది. ఎన్నికల సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసింది నిజమేనని అన్నారు. మంత్రుల నోటి దురుసు వల్లే ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటామని, ఏది ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. నర్సరావుపేట లోక్సభలో నాకు ఓటు వేసిన 6 లక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఓడిపోతే కుంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి లేదని, కష్టంలోనూ జగన్ వెంటే ఉంటామని, ఆయనతో నడుస్తామని అన్నారు. ఎన్నికలైన తర్వాత జనాన్ని ఈరోజు కలవటం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారో అందరం కూడా దానికి ఎవరైనా కూడా ఎలక్షన్ ప్రక్రియలో ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తాం. దాని విధంగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం తప్పకుండా కూడా. ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో నాకు దాదాపు 6 లక్షల పైచీలుగా ఓట్లు ప్రజలు వేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేరే వచ్చిన రీజన్స్ వల్ల 4-5 రోజులు లేను, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా పార్లమెంట్లో ఒక 40,000 ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా? ఎలా ఉంటారంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే, నేను ఛాలెంజ్ చూసినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఈస్ ఏ పబ్లిసిటీ. పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా కొంత టైం అనేది ఇస్తారు, ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలి. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. అవి గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దేనికైనా. వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు వాళ్ళకి కక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు. అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాం కదా, రాజకీయాల్లో పారిపోం కదా. టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని, తనపై నమ్మకంతో ప్రధాని మోదీ పౌర విమానయాన శాఖ అప్పగించారని అన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి. గతంలో కూడా మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ లోను కూడా ఇది అలవాటు చేయడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను. గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు కానీ, ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను. ఎంత రెస్పాన్సిబుల్ గా లీడర్షిప్ ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పేపర్లెస్ చేయాలి, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం. 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి. ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్ లో పెడతామని తెలియజేసుకుంటున్నాం. అలాగే సింధియా గారు వచ్చారు, ఆయన కూడా చాలా ధన్యవాదాలు. మొన్ననే ఛార్జ్ తీసుకునే ముందు కూడా నేను కలిశాను, ఎందుకనంటే ఆయనే ఇప్పటి వరకు కూడా లీడ్ చేశారు కాబట్టి ఏ కార్యక్రమాల మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టాలి, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. సింధియా గారు తాలూకా ఫాదర్ మాధవరావు సింధియా గారు, మా తండ్రి గారు ఎర్రన్నాయుడు గారు కలిసి పార్లమెంట్ లో కలిసి పనిచేయడం జరిగింది. మరి జ్యోతిరాదిత్య గారు అలాగే ఎర్రన్నాయుడు గారు కలిసి పనిచేయడం జరిగింది. జ్యోతిరాదిత్య గారు నేను కూడా గతంలో పనిచేయడం జరిగింది. సో అనుబంధంతో ఆయనకు కూడా ఆయన గైడెన్స్ కోసం వెళ్ళాను, ఆయన కూడా చక్కగా గైడ్ చేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ కానీ, దేశ విదేశాల్లో ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మన సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం తీసుకొని వచ్చి సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. రాబోతున్నటువంటి 5-6 సంవత్సరాలు 2030 వరకు
వన్ ఆఫ్ ద లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి దానికి ప్రత్యేకంగా నా వంతుగా చర్యలు తీసుకుంటాను. నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్. ఒక విజన్ని పెట్టుకొని, ఒక అప్రోచ్తో, ఒక టైం లైన్స్ పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళ విజన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం గతంలో చూసాం. సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహకారం, గైడ్ లైన్స్, సూచనలు అన్నీ కూడా తీసుకొని ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. కువైట్లోని మాంగాఫ్లో ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మృతుల్లో 42 మంది భారతీయులు ఉన్నారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. వారిని గుర్తించడం కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం ఇస్తామని అన్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొన్నారు. తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొన్నారు. 6 అంతస్తుల భవనాన్ని NBTC అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. మృతుల్లో 21 మంది కేరళ, 5 తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు, అమరావతిలోని సచివాలయంలో 5 కీలక ఫైళ్లపై సంతకాలు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, అధికారులు తమ తీరు మార్చుకోవాలంటూ దిశానిర్దేశం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.